ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. కీర్తన 104వ కీర్తన 33వ చరణములో దేవుని దాసుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, కీర్తనల గ్రంథంలో మరి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడవచ్చు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. బైబిల్ గ్రంథం మనకి ఏమి సెలవిస్తుంది? మరి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడాలని యాకోబు పత్రికలో దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు. భక్తుడైన దావీదు చెప్తున్న మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే 34వ కీర్తనలో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దావీదు తన జీవితంలో మరి సౌలు ద్వారా తరమబడుతుంటున్నప్పటికీ, తన జీవితంలో ఎన్నో పరిస్థితులు తనకి ఎదురైనప్పటికీ దేవుని స్తుతించే విషయంలో ఏమాత్రం కూడా తనను తాకలేకపోతూ వచ్చినాయి. ప్రియమైనటువంటి దైవజనమా, ఆధ్యాత్మికంగా ప్రభుతో నీకున్నటువంటి సన్నిహిత సహవాసాన్ని ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి శ్రమలు శోధనలు ఏమాత్రమును ఎడబాప నేరవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కరువైనను ఖడ్గమైనను శ్రమైనను హింస అయినను మరి ఏదైనాను ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎడబాపున అని రోమిలకు రాస్తూ పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిస్థితులు మనకు అతీతంగా ఉన్నప్పటికీ ప్రభువును మనము స్తుతించి ఆరాధించి మనము ముందుకు సాగినప్పుడు ఎరికో కోటగోడలైన చదును భూమిలాగా చేసే దేవుడు మన దేవుడు, ఎర్ర సముద్రమైన 2 పాయలుగా చేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తుతించుటలో అంత శక్తి దాగి ఉన్నదనే సత్యాన్ని ఎన్నడూ మరవబోకు. మన యొక్క జీవితంలో యోర్దాను ఎదురుగా వచ్చినప్పటికీ దేవుడు దాన్ని ఆరిపోజేయనట్లుగా చేసే సమర్థుడైన దేవుడని మనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అందుకనే పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు ఫిలిప్పీ 4:13 అంటున్నాడు. నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, ప్రభువుని స్తుతించి ఆరాధించే విషయంలో, ఆయనను ఘనపరిచే విషయంలో, ఆయన పరిచర్య విషయంలో, ఆయన నామాన్ని ప్రకటించే విషయంలో, ఆయనను హెచ్చించే విషయంలో, ఆయనను ప్రకటించే విషయంలో, ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా నువ్వు వెనకంజ వేయకూడా. దేవుని కొరకు దావీదు వలె ముందుకు సాగినప్పుడు ఆయన నీ పక్షంగా ఉండి నీ తల ఎత్తేవాడుగా ఉంటాడు. ప్రభువు నిన్ను దీవించునుగాక.